హ్మ్. సో, కాలేజెస్‌కి ఏం టిప్ ఇస్తారు మరి? కాలేజెస్‌కి ఏం టిప్ ఇస్తామంటే కాలేజెస్ సైడ్ నుంచి కూడా మీకేం మా సైడ్ నుంచి కొంచెం చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం సిలబస్ని ఫైనల్ ఇయర్ వాళ్ళకి కొంచెం అప్గ్రేడ్ చేస్తూ వాళ్ళు కూడా నేర్చుకుంటా అంటే వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయడం, లైక్ వర్క్షాప్స్, వెబినార్స్ కాలేజెస్లోనే కండక్ట్ చేపించడం. స్టూడెంట్ ఏదైనా నేర్చుకున్నా అన్న కొంచెం దానికి అటెండెన్స్ లిమిటేషన్ అది పెట్టకుండా కొంచెం ఇఫ్ దే వాంట్ టు లెర్న్ జెన్యున్లీ వాళ్ళకి కొంచెం అప్డేటెడ్ కరికులం నేర్చుకోవడానికి కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయండి. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అది ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. ఓకే. సో, కంపెనీస్‌కి ఏం టిప్ ఇస్తారు? కంపెనీస్కి ఏం టిప్ ఇస్తామంటే చాలామంది జాబ్ లే ఆఫ్ అయిపోయిన వాళ్ళు మన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, జాబ్ పోయింది ఏం నేర్చుకోవాలి, జాబ్ పోయింది ఏం నేర్చుకోవాలని. కంపెనీ అనేవాళ్ళు కొంచెం ఎంప్లాయీని తీసే ముందు ఐ నో ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ టు ఫైర్ అన్ ఎంప్లాయీ, బట్ ఒక చిన్న వాడిని తీసేసే ముందు వాళ్ళని ఏమన్నా నేర్పిస్తే ఏమన్నా చేయగలుగుతాడో వర్క్ అనే పాయింట్ ఉంటే ట్రై టు గివ్ దెమ్ ఏ ఛాన్స్, ఏ సింగిల్ ఛాన్స్, సో దట్ వాళ్ళు నేర్చుకొని వాళ్ళ స్కిల్ అప్గ్రేడ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్రెడీ ఒక ఎంప్లాయీ 5 years నుంచి వర్క్ చేస్తున్నాడు మీ కంపెనీలో అంటే డోంట్ ట్రై టు ఫైర్ హిమ్. కొత్త ఎంప్లాయీ వచ్చినా హీ కాంట్ మెయింటైన్ దట్ మచ్ రియలబిలిటీ. జస్ట్ వాళ్ళని అప్ స్కిల్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇవ్వండి వాళ్ళకి, సో దట్ దే విల్ ఓన్లీ డూ ద బెస్ట్ వర్క్ టు యూ.